తెలంగాణ రాష్ట్రం అవతరించి 4 వసంతాలు పూర్తి చేసుకొని 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 విఆర్ఓ ఏఎస్ఓ పోస్టులకు సంబంధించి 2786 పోస్టులకు ప్రకటన జారీ చేయనుంది. దీంతో పాటు ఈ టీఎస్పీఎస్సీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనతో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. సార్, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన పోస్టులు ఎన్ని మీకు, అట్లాగే నోటిఫికేషన్స్ ఎన్ని ఇచ్చారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా V6 ప్రేక్షకులకు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 4 సంవత్సరాలైంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియని ప్రారంభించి 3 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 3 సంవత్సరాలలో ఇప్పటికీ దాదాపుగా 12,000 మందిని ఆల్రెడీ రిక్రూట్ చేసి వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలలో చేరిపోయినారు. అదేవిధంగా ఇంకొక 20,000కు సంబంధించి దాంట్లో 9,000 దాదాపుగా మనకి టీచర్ ఉద్యోగాలు, టీఆర్టీకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. ఒక 5,000కు సంబంధించి నర్సులు, అదేవిధంగా ఇతర డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలని మనం పరీక్షలన్నీ పూర్తి చేసి కేవలం ఇప్పుడు లిస్టులు వేసేటువంటి దశలో ఉన్నాం. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 2,000 ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ, అంటే దాదాపుగా ఇంకా త్వరలోనే మనకి ఒక 15,000కు సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలని మనం వెల్లడించబోతున్నాం. అంటే ఈ 15,000 ఇప్పటికే ఇచ్చినటువంటి 12,000 కలుపుకుంటే మనం దగ్గర 27,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా అవుతుంది. మనం ఇప్పటి వరకు మనకున్న దీంట్లో ఒక 32,000 ఉద్యోగాలని తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది. ఒక 3-4 ఉద్యోగాలకు సంబంధించి మనకి ఇంకొన్ని వివరాలు అందాల్సి ఉంది. కాబట్టి మొత్తంగా ఈ డిసెంబర్ నాటికి, ఇప్పుడు రాబోయే డిసెంబర్ నాటికి మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చినటువంటి అన్ని రిక్రూట్మెంట్లని పూర్తి చేసేటువంటి దిశగా ఆ ప్రణాళికతో మేము కదులుతున్నాం. సార్, ముఖ్యంగా ఈ టీఆర్టీ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ప్రకటించబోతున్నారు? టీఆర్టీకి సంబంధించినంత వరకు నిజానికి మనం గతంలో లాగా కాకుండా ఈసారి అభ్యర్థులకు అనేక అవకాశాలు, అంటే ఒకే అభ్యర్థి తన అర్హత ఉన్నటువంటి అన్ని పరీక్షలని రాసుకోవడానికి అవకాశం ఇచ్చాం. దీనిలో దాదాపు 48 రకాల పరీక్షల్ని మనం పెట్టినాం. ఇప్పుడు మనం ముందుగా మొదటిసారిగా ఇప్పుడు టీఆర్టీ అనేది ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరుగుతుంది. గతంలో డిఎస్సీల ద్వారా జరిగేది. డిఎస్సీల ద్వారా జరిగినప్పుడు ఏమిటంటే ఏ జిల్లాకు ఆ జిల్లా అభ్యర్థులు అప్లై చేసుకొని అక్కడికే పరిమితం అయ్యేవాళ్ళు. ఇవాళ అభ్యర్థులు, మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఏ జిల్లాకైనా ఓపెన్లో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం రాష్ట్ర వ్యాప్తంగా మెరిట్ లిస్ట్ని అనౌన్స్ చేయాలనేటువంటి నిర్ణయానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చింది. రేపటి నుంచి ఈ వారంలో వీటికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టులను ప్రకటించడం జరుగుతుంది. దీని తర్వాత ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ని కూడా, సెలెక్షన్ లిస్ట్ని కూడా, అంటే ఒక పోస్ట్కి 3 ఎంపిక చేసి వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, ఎందుకంటే అభ్యర్థులు అర్హులా కాదా అనేటువంటిది మనం సర్టిఫికెట్ వెరిఫికేషన్ వరకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలని మనం పరిశీలించాం. ఇదంతా ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఆయా జిల్లా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. సో మనం ఈ ఫలితాల వెల్లడి మాత్రం వచ్చే వారంలో టీఆర్టీకి సంబంధించినటువంటి అన్ని ఫలితాలను వచ్చే వారం వెల్లడిస్తారు. అట్లాగే గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, అలాగే గ్రూప్ 2కి సంబంధించిన ఇంటర్వ్యూ లిస్టు ఎప్పుడు రానుంది సార్? అంటే నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకి ఒక 125 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి అనుమతి ఇచ్చింది. అంటే 125 పోస్టులకు సంబంధించిన వివరాలని మనకి అందజేసింది. మేము కూడా నోటిఫికేషన్ సిద్ధంగా చేసుకున్నాం. కానీ ప్రభుత్వం ఈ మధ్యనే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ కోసం రాయడం జరిగింది. దానిలో గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలని మల్టీ జోనల్ పోస్టులుగా పరిగణించాలనేటువంటి ప్రతిపాదన వెళ్ళింది. సో కాబట్టి ఒకవేళ మనం గ్రూప్ 1 అనేటువంటిది ఒక 2 సంవత్సరాల ప్రాసెస్ సాధారణంగా. దానిలో 3 దశల్లో పరీక్షలు ఉంటాయి. ముందు ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఫలితాల తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎంత వేగంగా చేసినా మనం ఒక 1 ఇయర్ మినిమం పడుతుంది. ఈ 1 ఇయర్ ప్రాసెస్లో ఒకవేళ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ జరిగితే ఆ నియామకం కొంత వివాదాస్పదమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వులు అందుతాయా, అందవా, అసలు దాన్ని ఈలోపు వస్తాయా రావా అనేది పరిశీలించి త్వరలోనే, అంటే ఆ ఉత్తర్వులను, దానికి సంబంధించినటువంటి వివరాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వంతో కూడా సంప్రదించి
త్వరలోనే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. గ్రూప్ 2 అనేటువంటిది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికీ మీకు చెప్పినటువంటి 30,000 ఉద్యోగాలకు సంబంధించి మనం దగ్గర ఒక 83 నోటిఫికేషన్లు ఇచ్చాం. ఈ 83లో ఒక గ్రూప్ 1 ఒక 1000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. దాంట్లో కొన్ని అంశాలని బేస్ చేసుకొని కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా ఒక న్యాయవాదుల కమిటీని, విచారణకు సంబంధించినటువంటి వాదోపవాదాలు అయిపోయినాయి. దానిలో ఉన్నటువంటి ఎవరైతే పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు ఉన్నాయో వాటిని పరిశీలించమని ఒక న్యాయవాదులకు సంబంధించిన ఉన్నత స్థాయి కమిటీని కోర్టు నియమించింది. ఆ కమిటీ వచ్చి తన నివేదికను కూడా కోర్టుకి సబ్మిట్ చేసింది. కాబట్టి ఇవాళ కోర్టులో ఆ సమస్య ఎంత త్వరగా పరిష్కారం అయితే అంత త్వరగా మేము ఫలితాలు వెల్లడించడానికి, ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నది ఏమిటంటే దాన్ని వేగవంతం చేయాలని. అంటే సాధారణంగా కోర్టుల ప్రక్రియని, విచారణని వేగవంతం చేయడం అనేది కోర్టులే చేస్తుంటాయి. మనం బయట నుంచి ఒత్తిడి చేయడానికి లేదా కోర్టులని వేగవంతం చేయమనేయడానికి అవకాశం ఉండదు. డెఫినెట్గా మా న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కోర్టుకు నివేదిస్తారు. ఎందుకంటే అనేక మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి కోర్టు కూడా ఈ అంశాలన్నింటినీ పరిగణన తీసుకొని అతి త్వరలోనే బహుశా ఆ విచారణ పూర్తి చేసి దాని మీద కూడా వారి జడ్జిమెంట్ని ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. రెండవది, చాలామంది ప్రైవేట్ న్యాయవాదులను పెట్టాలని చెప్తున్నారు. అంటే సాధారణంగా ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నప్పుడు, ముఖ్యంగా మేము ఇప్పుడు అడ్వకేట్ జనరల్ గతంలో వాదనలు వినిపించినారు. ఇప్పుడు కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారిని మేము రిక్వెస్ట్ చేసాం. అదేవిధంగా మా న్యాయవాదులు కూడా ఉన్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే ఇంకా మంచి న్యాయవాదులను కూడా పెట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎప్పుడైనా సరే నిరుద్యోగులకు న్యాయం జరగాలని మాత్రమే మేము కోరుకుంటాం. కాబట్టి దాని మీద ఎటువంటి ఆందోళనకి, ఎటువంటి అపోహలకి తావులేదు. సార్, ఇప్పుడు ఈ గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఒక వెబ్సైట్ నుంచి తప్పుగా, అంటే ఒక 67 క్వశ్చన్స్ ప్రచురణ అయ్యింది అనేసి వాదన వినిపిస్తుంది. సో దీని విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎవరినైనా శిక్షించే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి? అంటే సాధారణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నాపత్రాల తయారనేది చైర్మన్ కానీ మెంబర్లు కానీ చేయరు. ఇది పూర్తిగా స్వతంత్రమైన ఒక విభాగం, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఉంటుంది. వాళ్ళు కూడా దాన్ని తయారు చేయరు. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిపుణులను సంప్రదించి వాళ్ళ ద్వారా ఈ ప్రశ్నపత్రాలను తీసుకుంటారు. అది నిజమే. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని వెబ్సైట్ల నుంచి లేదా కొన్ని పత్రికల్లోంచి, కొన్ని చోట్ల నుంచి కొన్ని ప్రశ్నలు తీసుకుంటారు. కానీ ప్రధానంగా మీరు చెప్పినటువంటి కేసులో అసలు ఏం జరిగింది, కొన్ని పత్రికల్లో కొన్ని చోట్ల ఎటువంటి వార్తలు వచ్చిన తర్వాత దాని మీద ఒక రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ తోటి ఒక కమిటీ వేసినాం. దానిలో ఒక న్యాయ నిపుణులని, ఒక విద్యాశాఖకు సంబంధించిన నిపుణులను కూడా పెట్టినాం. వీళ్ళు ఆ వెబ్సైట్ని పరిశీలించినారు. దీనిలో వాళ్ళు ఏం చెప్పినారనంటే యథాతథంగా అన్ని ప్రశ్నల్ని వారేం తీసుకోలేదు. ఒక 30 ప్రశ్నలు మాత్రం రెండిట్లలో టాలీ అవుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా వర్బాటం అన్నారు వాళ్ళు. వర్బాటం ఉన్నాయి అంటే యథాతథంగా తీసుకున్నారు. కానీ కొన్ని ఇట్లా పత్రికల్లో లేదా కొన్ని ప్రైవేట్ బ్లాగులలో వార్తలు వచ్చినట్టుగా పేపర్ డౌన్లోడ్ చేసి ఇవ్వలేదు. దానిలోంచి ప్రశ్నల్ని తీసుకున్నారు. దానిలో ఒక 10,000 ప్రశ్నలు ఉంటే దానిలోకెళ్ళి ఒక 30 ప్రశ్నల్ని యథాతథంగా తీసుకున్నారని చెప్పారు. అయినప్పటికీ కూడా మనం అభ్యర్థులకు సంబంధించినటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకు ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఆ ప్రశ్నలన్నింటినీ తొలగించి, ఎన్ని ప్రశ్నలు అయితే ఆ వెబ్సైట్ నుంచి వచ్చాయో వాటన్నింటినీ తొలగించాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. సార్, చివరగా ఒక క్వశ్చన్. ఎంతోమంది లక్షల్లో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. సో వారందరికీ మీరు ఇచ్చే హామీ, సలహా, సూచనలు? ఒకటి, నేను నాకున్న పరిధిలో లక్షలాది మంది నిరుద్యోగులకి హామీ ఇవ్వలేను. కానీ డెఫినెట్గా ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తున్నారో, ఎవరైతే ఇక్కడ మా అభ్యర్థులుగా వస్తున్నారో వాళ్ళందరికీ గత 3 సంవత్సరాలుగా మా పనితీరు తెలుసు. ఎటువంటి పక్షపాతానికి కానీ ఎటువంటి మిగతా వ్యవహారాలకు తావు లేకుండా పూర్తి నిష్పాక్షికంగా, పూర్తి పారదర్శకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుంది. ఎటువంటి సందేహాలున్నా వాళ్ళు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు పరీక్షల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇవాళ డిగ్రీ విద్యార్థుల కోసం 3-4 అవకాశాలు ఇవాళ వచ్చినాయి. ముఖ్యంగా విఆర్ఓ కానీ, లేదా అదేవిధంగా గ్రూప్ 4 కానీ, లేదా ఇప్పుడు ఇచ్చినటువంటి స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కానీ, ఇవన్నీ సాధారణ డిగ్రీ, కొన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి లేదా కొంత ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు బాగా కష్టపడి చదవండి, మీ ప్రతిభను ప్రూవ్ చేసుకోండి. కేవలం మీ ప్రతిభ ఆధారంగా మాత్రమే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగాలు వస్తాయి.
కెమెరా పర్సన్ హరికృష్ణతో హరిత V6 న్యూస్ హైదరాబాద్.